నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్. 7 మంత్రులకు ఎదురుగాలి అంటూ దిశ పేపర్ రాసింది. ఆ 7 మంత్రులు ఎవరో చూద్దాం. ఒకటి సబితా ఇంద్రారెడ్డి, తర్వాత జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ 7 మంత్రులకు ఎదురుగాలి ఇదుతుందంట. వాళ్ళు గెలుస్తారా గెలవరా అని చెప్పేసి దిశ పేపర్ రాసింది. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. సహకరించని సొంత పార్టీ స్థానిక లీడర్లు, ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత అదనమంటూ రాసిర్రు. బరిలో బలమైన ప్రతిపక్ష అభ్యర్థులు, పార్టీ బాస్కు చేరిన ఇంటెలిజెన్స్ రిపోర్టు, థర్డ్ పార్టీ సర్వే నివేదికలో నెగిటివ్, జాగ్రత్త అంటూ అధినేత అలర్ట్ మెసేజ్, దిద్దుబాటు చర్యలు చేపట్టిన మంత్రులను రాసింది. చాలా మంది మంత్రులకు వారి నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తున్నదా? ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వారికి చేదు అనుభవాలు తప్పవా? ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి ఊహించనంతగా ఉన్నదా? టికెట్ రాలేదనే అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతల సహకారము కొరవడనుందా? ఇలాంటి సందేహాలన్నీ నిజమేనని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే అంశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి కూడా ఆ వర్గాలు తీసుకెళ్లాయి. థర్డ్ పార్టీ సర్వే ద్వారా క్రాస్ చెక్ చేసుకున్న తరహా ఫీడ్బ్యాక్ వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న గులాబీ బాస్ జాగ్రత్త అంటూ వెంటనే సంబంధిత మంత్రులకు అలర్ట్ మెసేజ్ పంపినట్టు సమాచారం. మిగతాది మనకు 9వ పేజీలో ఉన్నట్టు తెలుస్తుంది. 9వ పేజీలో మనం కంటిన్యూషన్ చూద్దాం. అప్లోడ్ అవుతుంది చూడండి. దీన్ని కొంచెం ఇక్కడ ఉన్న చూడండి. 7 మంత్రులకు సంబంధించి ఎవరెవరో ఎక్కడ ఏమైందో చూద్దాం ఒకసారి. మొత్తం మీద దాంతో దిద్దుబాటు చర్యల్లో మంత్రులు తలమునకలయ్యారు. టికెట్ ప్రకటించే ముందు నుంచి మంత్రులపై ఆ వ్యతిరేకత ఉన్నది. అయినా కేసీఆర్ మాత్రం సిట్టుకులందరికీ టికెట్ల పేరుతో మళ్ళీ వారిని అభ్యర్థులుగా ఖరారు చేశారు. జాబితాను రిలీజ్ చేసిన తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితులను కేసీఆర్ ఆరా తీశారు. నియోజకవర్గాల్లో వారికి గడ్డు పరిస్థితిలో ఉన్నట్టు ప్రగతి భవన్కు రిపోర్టు వెళ్ళింది. సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తున్న జిల్లా స్థాయిలో మంత్రులే సుప్రీంగా ఉన్న ప్రజల్లో ఓటర్లలో వ్యతిరేకత, అసంతృప్తి ఎందుకు పేరుకుపోయింది? పార్టీని తికమక పెడుతున్నది. రానున్న ఎన్నికల్లో ఒక మంత్రికి ఒక రకమైన అంశంతో ఓటర్ల నుంచి చిక్కులు తప్పవని అటు ఇంటెలిజెన్స్, ఇటు థర్డ్ పార్టీ సర్వే సంస్థల ద్వారా వెల్లడైంది. మొత్తం మీద నష్ట నివారణ చర్యలు చేపట్టినట. అనుచరులే సబితకు తలనొప్పి. మహేశ్వరం సెగ్మెంట్లో పోటీ చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్పై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీసుకున్న నిర్ణయమే ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు చాలా కాలం ప్రచారం జరుగుతుంది. టికెట్ రాకపోవడంతో తన అనుచరులతో కలిసి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే మరి ఆయన కాంగ్రెస్లో పోతే ఇబ్బంది జరిగే అవకాశాలున్నాయి. సెగ్మెంట్లో సబితకు గెలుపోటమిలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి కూడా అట్లే ఉందట. ఆయన హ్యాట్రిక్ విజయం కోసం మంత్రి జగదీశ్వర్ రెడ్డి కష్టపడుతుండు. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి పరిస్థితి చాలా గడ్డుగానే ఉంది. ఇంతకాలం ఆయన వెంట నడిచినా ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. వట్టె జానయ్య సొంత పార్టీ నేత పై కేసులు పెట్టించడం, ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనది హాట్ టాపిక్గా మారింది. అది వ్యతిరేకత చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది ఓటు బ్యాంకుపై. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ అయింది. అక్కడ రామరెడ్డి, దామోదర్ రెడ్డి, పటేల్, రమేష్ రెడ్డి ఇద్దరు ప్రత్యర్థులు ఉండే. ఇప్పుడు ఇద్దరు ఒకటైతే, కర్ణాటక తరలో ఇద్దరు ఒకటైతే అక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటిది ఒకటి. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చాలా ఇబ్బందులే ఉన్నాయంట. అక్కడ ఝాన్సీ ఎన్ఆర్ఐ ఝాన్సీ విస్తృతంగా పర్యటన చేస్తుంది. ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తుంది. ఎర్రబెల్లికి సవాల్ విసురుతుందట. ఆమె తలనొప్పిగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావుకు టికెట్ ఆశిస్తే ఆయనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ పదవి ఇచ్చి బుజ్జగించారు. మరి ఆయన ఎర్రబెల్లికి దయాకర్ రావుకు సహకరిస్తాడా లేదనేటువంటిది ఒకటి. రెండోది నెక్స్ట్ గంగుల కమలాకర్కి సంబంధించి ఆయన 4వ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు. అక్కడ ప్రస్తుతం మేయర్ సునీల్ రావు, ఇంతకుముందు మేయర్ రవీందర్ సింగ్, వీళ్ళిద్దరు కూడా ఆయనకు గంగుల కమలాకర్కు సపోర్ట్ చేస్తారా? చాప కింద నీరులాగా వ్యతిరేకత చేస్తారా? తర్వాత ఇంకా అక్కడ గ్రౌండ్ వర్క్స్ అంటే ఈయనతోటి మంత్రికి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లు సహకరించరా, కార్యకర్తలు సహకరిస్తారా అనేటువంటిది గంగుల కమలాకర్కు కొంత డౌట్గానే ఉందట. ఆయన గెలుపోటమిలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నెక్స్ట్ వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయన బావ సమస్య, మేనబావ, అలా మేనత్త కొడుకు మేనబావ అనే బీజేపీలో పోయిందట. బీజేపీ తరఫున గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఫుల్గా ఆ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాడు. ఆయన పేరు మల్లికార్జున్ రెడ్డి. స్థానికంగా ఉంటూ మంత్రి మీద, ఆయన అక్రమాల మీద బహిర్గతంగా పోరాడుతున్నాడు. 2014-18 ఎన్నికల్లో ప్రశాంత్కు సపోర్ట్ చేసిన కొందరు లీడర్లే ఈసారి మల్లికార్జున రెడ్డి కూడా బాసడగా నిలబడుతున్నారట. కాబట్టి గెలుపోటములు కొంచెం ఇబ్బంది ఉండే. నెక్స్ట్ మల్లారెడ్డి, ఈయన భూ కబ్జాల ఆరోపణలు నెగిటివ్. మంత్రి మల్లారెడ్డికి స్థానికంగా అనేక చికాకులు ఉన్నాయి. అయితే కార్పొరేటర్లకు టికెట్లు కొంతమందికి ఇచ్చిండు. రాని వాళ్ళు ఈయనకు వ్యతిరేకత చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆ తర్వాత భూ కబ్జాలు ఇవన్నీ కూడా కౌన్సిలర్లు కార్పొరేటర్లు మల్లారెడ్డికి వ్యతిరేకంగా గలం విప్పించారు గతంలోనే. అట్లే మరి అది తలనొప్పిగా మారే అవకాశం ఉంది. తర్వాత మంత్రి తలసానికి ప్రత్యర్థుల నుంచి ముప్పు కాస్త తక్కువే అయినా కృత అపరాధాలు ఎక్కువ ఉన్నాయంట. అంటే గతంలోనే గిరిజన నేతను కేటీఆర్ దగ్గరలోనే కేటీఆర్ ఉన్నప్పుడే నెట్టేయడం అదొక సమస్య. తర్వాత దైవభక్తి ఎక్కువ ఉన్నా కూడా ఆయన ఆలయ పరిసరాల్లోనే ఉమ్మేస్తాడని, గిరిజన వ్యక్తులని చేయి చేసుకుంటాడని, క్యాసినా కేసులో ఆయన సోదరులను వ్యక్తిగత సహాయకుడిని ఈడీ ప్రశ్నించడం అదంతా కూడా తలనొప్పిగా ఉందట. మొత్తం మీద ఈ 7 మంత్రులు ఉంటారా, ఊసిపోతారా, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుస్తారా లేదా అనేటువంటిది కొసం మెరుపుగా ఉంది.